రైట్ డాక్టర్ గారు, ఇంకో విషయం, ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే లేజర్తో మరి దాన్ని ఎలా తొలగిస్తారంటారు? ప్రాస్టేట్ గ్రంథి పురుషుల్లో మాత్రం ఉంటుందమ్మా, స్త్రీలలో ఉండదు. అది పెరిగినప్పుడు మూత్రము కొద్దిగా టైట్ అవుతుంది, ఎందుకంటే మూత్రనాళం యొక్క సైడ్కి ఉంటుంది. ఇక్కడ గమనించి చూసినట్టయితే ఇది మూత్రనాళం మధ్యలో లెఫ్ట్ టు రైట్ ఉన్నది ప్రాస్టేట్ గ్రంథి యొక్క లోబ్స్. ఈ లోబ్స్ పెరుగుతాయి, పెరిగి మూత్రనాళాన్ని టైట్ చేస్తాయి. కాబట్టి మూత్రం సరిగా రాదు. 45 సంవత్సరాలు దాటిన ఎవరికైనా ఈ సమస్య రావచ్చు. కొంతమందికి మూత్రం ఆగిపోతుంది. అలాంటప్పుడు ఈ ప్రాస్టేట్ గ్రంథి తొలగించక తప్పదు. మొత్తం గ్లాండ్ తొలగించామమ్మా, ఓన్లీ ఇన్నర్ పోర్షన్. ఎలాగైతే కొబ్బరిని మళ్ళీ ఎలా తీసుకుంటాం, షెల్ని వదిలేస్తాం మనం, అలాగే ప్రాస్టేట్ని కూడా క్యాప్సూల్ని వదిలేస్తాం. క్యాప్సూల్ అనేది ఒక కంటిన్యూటీ కావాలి. లోపల ఉన్నటువంటి ఈ ప్రాస్టేట్ యొక్క సబ్స్టెన్స్ని తొలగిస్తాం. దీనికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఎలక్ట్రో కరెంట్ ద్వారా చేసేవాళ్ళం, ఈ మధ్య లేజర్ ద్వారా చేయగలుగుతున్నాం. అది మరింత ఈజీ. హై రిస్క్ పేషెంట్లో బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది, ఈజీగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా చేస్తారు ఇక్కడ చూద్దాం. నాళం ఇట్లా వెడల్పు కావాలి. చిన్న ఎండోస్కోప్ పాస్ చేసాము ఇక్కడ. లేజర్ ఫైబరు, దాన్ని ఎలాగైతే మనం ఎనర్జీ ఫైర్ చేస్తున్నామో ఒక గ్రీన్ లైట్ వస్తుంది. ఆ గ్రీన్ లైట్ ఏం చేస్తుంది అంటే ఎవాపరేట్ చేస్తుంది. దీన్ని ఎవాపరేషన్ ఆఫ్ ప్రాస్టేట్ అంటారు. అంటే ఈ ఎనర్జీని ఇవ్వడం ద్వారా ఆ టిష్యూ మొత్తం మాయమవుతూ ఉంటుంది. ఎంతవరకు తీయాలో అంతవరకు తీస్తాం. మనకు కనబడుతుంటుంది ఎంత తీసాము, ఎంత మిగిలి ఉంది. అలా అవసరమైన మేరకు తీసుకోవచ్చు. ఇక్కడెక్కడ బ్లీడింగ్ మీకు చుక్క కూడా కనబడలేదండి. అదే ఎలక్ట్రో కరెంట్తో కట్ చేస్తే తప్పకుండా బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ కోసం మేము 2 యూనిట్ బ్లడ్ పెట్టుకునేవాళ్ళం. మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇది లేదండి. ఆ టైంలో 2 యూనిట్స్ బ్లడ్ పెట్టుకుని సర్జరీ స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు బ్లడ్ అరేంజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇందులో బ్లీడింగ్ లేదు ఈ టెక్నాలజీలో. హై రిస్క్ పేషెంట్ 90 ఇయర్స్ వాళ్ళకి సర్జరీ అంటే భయపడేవాళ్ళం మేము. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఈజీగా 100 ఇయర్స్ వాళ్ళు కూడా సర్జరీ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రికాషన్ వాళ్ళు తీసుకోవాలి చేసి, బ్లీడింగ్ లేదు, 1 or 2 డేస్లో ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ గాయం లేదు. మీరు గమనించి చూసినట్లయితే సర్జరీ ముందు ఎలా ఉంది, ఇలా మూత్రం పోస్తే ఇంత మిగిలిందండి. సర్జరీ తర్వాత కంప్లీట్ ఎంప్టింగ్ అయింది. అంటే ఒకసారి మూత్రం పోస్తే ఇక్కడేమో బ్లాక్ అయి ఉంది కింద ప్రాస్టేట్. ఇక్కడ మనం లేజర్ తర్వాత పెద్ద క్యావిటీ తయారు చేశాం కాబట్టి ఫ్రీగా మూత్రం పోస్తారు. ఆ రెండు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత ఫాస్ట్గా రికవరీ ఉంటుంది పేషెంట్కి అనేది. ఇట్స్ గమనించండి, ఇక్కడ మిగిలిపోయింది, ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. కాబట్టి ప్రాస్టేట్ అనేది పెరిగితే ఆ వ్యక్తికి ఏం జరగచ్చు అంటే స్ట్రెయిన్ అవుతూ ఉంటాడు, ఎట్టి పరిస్థితుల్లో ముగించుకోలేడు. ఈ పెరిగినటువంటి ప్రాస్టేట్ అందరికీ పెరుగుతుందండి. ఇది కొంతమంది పెరగదేమో అనుకోకండి. అందరు పురుషుల్లో ఇది వీర్యాన్ని తయారు చేసే గ్రంథి ఒకటి. వయసు పెరిగిన తర్వాత ఇది పెరుగుతుంది. ఆ తర్వాత ఈ క్యావిటీ కొంత తయారు చేస్తే చాలండి. ఎందుకంటే మొత్తం ప్రాస్టేట్ తీసే అక్కర కూడా లేదు. ఒకసారి తీస్తే కనీసం 25-30 ఇయర్స్ వరకు బాగానే ఉంటారు. సో మోస్ట్లీ మేము 45-50 ఇయర్స్ అప్పుడు సర్జరీ చేస్తున్నాం. వాళ్ళ లైఫ్ స్పాన్ ఒక 8 ఇయర్స్ ఉందనుకోండి, అంతలో మళ్ళీ సర్జరీ చేసే అవసరం లేదు. ఈ సైజుని తెలుసుకోవడానికి కానీ, మనం ఎంత తొలగించాం, ఎంత మిగిలింది, భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంటి అని తెలుసుకోవడానికి స్కానింగ్ సరిపోతుంది. ఇలా చేయడంతో ప్రాస్టేట్ పేషెంట్లకు చాలా వరంగా భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక నైఫ్ లేదండి, దూరం నుంచే చిన్నగా ఒక వెల్డింగ్ ఫైబర్ ఎలా ఉంటుంది, మనం చిన్న కళ్ళకి అడబెట్టుకుని వెల్డర్స్ పని చేస్తుంటారు. అలాగే కరెక్ట్ యాక్యురేట్గా మనం చేసినట్లయితే మొత్తం ప్రాస్టేట్ అనేది వెళ్ళిపోతుంది. చివరిలో చిన్న ముక్కకు తీసుకుంటామండి. ఎందుకంటే ఇలా ఎవాపరేట్ అయిపోయింది అనుకోండి, బయాప్సీ చేయడానికి దాంట్లో క్యాన్సర్ ఉందో లేదో తెలియడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి కొంత పెరిఫెరల్ పోర్షన్లో కొన్ని ముక్కలు మేము తీసుకుంటాం. ఆ తీసుకున్న తర్వాత సర్జరీ ముగించేస్తాం. జనరల్గా ప్రాస్టేట్ ఆపరేషన్ చేస్తే ఓపెన్ సర్జరీలో వారం 10 రోజులు హాస్పిటల్ ఉంటారు. ఎండోస్కోపీ అంటే మేము ఎలక్ట్రో కార్టరీ ద్వారా చేస్తే మామూలుగా డొమెస్టిక్ కరెంట్తో చేసినట్లయితే 5 రోజులు ఉండాలి. లేజర్తో చేస్తే సేమ్ డే కానీ నెక్స్ట్ కానీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎల్డర్లీ పేషెంట్స్కి, హై రిస్క్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి, బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు వీళ్ళందరూ కూడా ఇది ఒక వరంగా చెప్పచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ లేజర్ టెక్నాలజీ అది వచ్చిన తర్వాత చేసేటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా లేజర్తోనూ అయినాయి. అవుతున్నటువంటి సర్జరీ చూడండి, ప్రాస్టేట్ గ్రంథి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది బ్లాడర్, తెల్లగా కనబడుతుంది ఇక్కడ. ఈ చిన్నది ఇది ఒక లోబు. పెరిగిందనుకోండి ఇలా పెద్దది అవుతుంది. సో పెరిగి బ్లాడర్లోకి చొచ్చుకొని పోతుంది. అందువల్ల మూత్రం ఫ్రీగా రాదు. ఇనిషియల్ స్టేజ్లో అయితే మందులు వాడతాం, కానీ లేట్ స్టేజ్లో మందులు పనిచేయవండి. ఆ మందులు ఏం చేస్తున్నాయి, కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్సూల్ని రిలాక్స్ చేస్తున్నాయి, ప్రాస్టేట్ యొక్క గ్రోత్ని తగ్గిస్తాయి. అంతేగాని టోటల్గా జీరో చేయలేవండి. ఎందుకంటే మనిషి బ్రతుకున్న రోజులు ప్రాస్టేట్ పెరుగుతుంది. మామూలుగా మూత్రం పోస్తే ఇలా చివర పడేది ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది.
కాబట్టి ఆ వ్యక్తి మూత్రం బాగా భయపడుతుంటాడండి. తనకు మూత్రం వచ్చిందంటే అమ్మో 6 నిమిషాలు 10 నిమిషాలు లోపల ఉండాలి, బాగా స్ట్రెయిన్ అవుతాం. కాబట్టి అలా స్ట్రెయిన్ కాకుండా ఉండాలంటే మూత్రం ఫ్రీగా రావాలి. ఇక్కడ చూద్దాం, పైన ఉన్నది బ్లాడర్, కింద ఉన్నది మూత్రనాళం. ఎండోస్కోప్ ద్వారా పాస్ చేసి గుత్తులుగా తయారైంది ఇది. దీన్ని కట్ చేసేస్తున్నాం. కట్ చేసినప్పుడు మనకి ఎఫెక్ట్గా మూత్రం పోసేటువంటి నాళం యొక్క డయామీటర్ పెరుగుతుంది. నాళం కనుక ఫుల్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు రిలీఫ్ వస్తుంది. ఒక వ్యక్తి 30 సెకండ్స్కి మించి బాత్రూమ్ వెళ్తున్నాడంటే ప్రాబ్లమే. ఎందుకంటే ఆ టైము పెరిగిన కొద్దీ ఆ వ్యక్తికి మూత్రం మిగిలిపోతుంది, ప్రెషర్ పెరుగుతుంటుంది, అది కిడ్నీ వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూద్దాం, ప్రాస్టేట్ గ్రంథిని ఎవరిని నిర్లక్ష్యం చేశారనుకుందాం. మూత్రం పోయలేక బాధపడుతున్నాడు కాబట్టి ఆ ప్రెషర్ అంతా కూడా రివర్స్ వెళ్ళిపోతుంది. సో కిడ్నీస్ ఎన్లార్జ్ అయినాయి, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్ కారణం ఏంటి అని చూస్తే ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల. అది గుర్తించకపోవడం, సమయానికి ట్రీట్ చేయకపోతే ఆ మనిషి సడన్గా బ్లాడర్ పగిలి చనిపోతాడండి. ఎందుకంటే ఈ ప్రెషర్ తట్టుకునే కెపాసిటీ కేవలం 100 సెంటీమీటర్ వాటర్ వరకు ఉంటుంది. మనందరికీ 40 సెంటీమీటర్తో నడుస్తుంటుంది బండి. కానీ ఎప్పుడైతే 100 సెంటీమీటర్ అయిందో ఇక ఎప్పుడైనా సరే పగిలే పరిస్థితి ఉంటుంది. పల్లెటూరు వాళ్ళు చాలామంది నాకు వయసు అయిపోయింది కదా, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళు అరిగిపోయినాయి, మూత్రం కూడా వీక్ అయింది అనుకుంటా. అలా కాదండి, బ్రతుకున్న రోజులు మూత్రం ఫ్రీగా రావాలి. రాలేదంటే దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ట్రీట్ చేస్తే చక్కగా మూత్రం వస్తుంది. అప్పుడు కిడ్నీ ఫెయిల్ కాకుండా కాపాడుకోవచ్చు. కొంతమందికి ఇన్ఫెక్షన్ అవుతుందండి, విపరీతమైన మంట మూత్రం పోస్తుంటే, లేకపోతే జ్వరము, ఇవన్నీ చూస్తుంటే యాంటీబయాటిక్ ఇచ్చి గ్లాండ్ తొలగిస్తే సింపుల్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రాస్టేట్ ఎదుగుదలలో ఒకటి నార్మల్గా ఏజ్తో వచ్చేది, రెండవది క్యాన్సర్గా మారేది. రెండిట్లో ముందే వ్యత్యాసం తెలుసుకోవచ్చు అండి. అదేంటి అని అంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంది, సీరం పిఎస్ఏ అని. క్యాన్సర్ వచ్చే 2 ఇయర్స్ ముందు బ్లడ్లో పెరుగుతుంది అది. ఎందుకంటే ఇక్కడి నుంచి విడుదలై బ్లడ్లో తిరుగుతూ ఉంటుంది తొలి దశలో. ఆ 2 ఇయర్స్లో మనం గుర్తించామనుకోండి, దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. కానీ లేట్ స్టేజ్లో బోన్స్కి పాకిపోతుంది, బోన్స్ విరుగుతాయి. బ్యాక్లో కానీ ఇక్కడ గమనించి చూసినట్లయితే ప్రాస్టేట్ పెరిగింది, దాంట్లో కాల్షియం డిపాజిట్ అయింది, వైటిష్ కనబడుతుంది. అసలు ఫస్ట్ డయాగ్నోసిసే నడుము విరిగిందని. పోనీలే వయసు అయిపోయిందిగా విరిగింది అనుకుంటాం. అట్లా కాదండి, అది క్యాన్సర్ యొక్క సెకండరీ మెటాస్టేసిస్. మెయిన్ క్యాన్సర్ ప్రాస్టేట్లో ఉంది, దాని యొక్క సెకండ్ సెంటర్స్ అన్నీ కూడా బోన్స్లోకి వెళ్ళిపోతాయి. షోల్డర్ విరిగిన వాళ్ళు ఉన్నారు, మోకాలు విరిగిన వాళ్ళు ఉన్నారు, నడుస్తూ పడిపోయి కాలు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ బోన్ రేరిఫాక్షన్ అవుతుంది, అక్కడ మెటాస్టేసిస్ అంటే మొత్తం డొల్లలాగా తయారవుతుంది. ఆ విషయం తెలియక ఏదో ఫ్రాక్చర్ అయింది అనుకుంటారు. కాబట్టి అందరు పురుషులు గుర్తుంచుకోవాల్సిందండి. అదేంటి అని అంటే తమలో ప్రాస్టేట్ గ్రంథి ఉందని. మనిషి చనిపోవడానికి పురుషుల్లో అయితే 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి పెద్దపోయే క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, రెండోది ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ రెండింటిని తప్పించుకున్నాడు అనుకోండి, అంటే ముందే డయాగ్నోస్ చేయడం, స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం, అతను 85 to 90 ఇయర్స్ బ్రతుకుతాడు. అది లేని పక్షంలో 50 నుంచి 60 మధ్యలో చనిపోతాడు. అమ్మాయిలు కూడా అలాగే ఉందండి. ఒకటి సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, రెండోది బ్రెస్ట్ క్యాన్సర్. ఈ రెండింటిని కనుక జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు కూడా 80 ఇయర్స్ జీవించే అవకాశం ఉంది. మెజారిటీ ముందే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడో చోట నెగ్లిజెన్స్ కానీ, ఇగ్నోరెన్స్ కానీ, ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీ కానీ అలా జరిగిండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకో. చూడండి, ప్రాస్టేట్ క్యాన్సర్ అండి. ఇక్కడ ప్రాస్టేట్ ఉంది, క్యాన్సర్ పెరిగింది, ఆ తర్వాత బోన్స్కి వెళ్ళింది, బోన్స్ విరిగినాయి. వీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ బికాజ్ అంత అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మందులు కూడా పనిచేయవు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉందని చెప్తారండి, అవన్నీ కూడా అర్లీ స్టేజ్లోనే బాగా ఎఫెక్టివ్. లేట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకు పెద్దగా చేయడానికి ఏముండదు. ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే కీమోథెరపీ ఇస్తాం, 4 లక్షలు ఖర్చు వస్తుంది, 3 నెలల్లో చనిపోతాడు. ఆ 4 లక్షలు ఖర్చు పెట్టకపోయినా ఆయన పోయేవాడే ఎట్టాగు. కాబట్టి లేట్ స్టేజ్లో అగ్రెసివ్ ట్రీట్మెంటు, కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా పేషెంట్ తట్టుకోలేరు. ఒకటి పెద్దగా సర్వైవల్ కూడా లేదు. కాబట్టి త్వరగా డయాగ్నోస్ చేసుకోవడం, ఉన్న స్క్రీనింగ్ టెస్ట్ ఏముందో తెలుసుకోవాలి. మేము డాక్టర్స్ మీ ముందు కూర్చున్నప్పుడు కూడా మేము మా స్క్రీనింగ్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే మాకు సీనియర్స్, మాకు చదువు చెప్పిన వాళ్ళు కూడా ఆ సమయంలో నాలెడ్జ్ సరిగా లేక వాళ్ళకి క్యాన్సర్ రావడం, వాళ్ళు చనిపోవడం మాకు కళ్ళారు చూసాం. కాబట్టి ఎవ్రీబడి, అంటే ఎంత వీఐపీ పొజిషన్ అయినా, ఎంత నార్మల్ పర్సన్ అయినా బాడీ సేమ్, ఇన్సిడెన్స్ రిస్క్ సేమ్. కాబట్టి తొలి దశలో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే ఎస్ వీఆర్ సేఫ్. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవించాలనుకుంటారండి. ఒకసారి ఆరోగ్యం పోయిన తర్వాత ప్రాణం ఎప్పుడు పోతుందని ఎదురుస్తే ఆ దుర్గతి కూడా రావచ్చు. రైట్ డాక్టర్, ఇంకో క్వశ్చన్ వచ్చేసి, మనం డౌన్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటంటారు? మంచి ప్రశ్న అమ్మ. చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు, ముఖ్యంగా అమ్మాయిలు, ఎందుకంటే బయాలజికల్ క్లాక్ అని మనందరికీ ఒకటి ఉంటుందండి. అదేంటి, బిడ్డను ఎప్పుడు కనాలనేది ఒక సైకిల్.
స్త్రీలకు ఋతుస్రావం 13 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు వస్తుంది, 42 ఇయర్స్కి అయిపోతుంది. మరి పిల్లలు ఎప్పుడు కనాలి అంటే బెస్ట్ ఏజ్ అంటే 18 ఇయర్స్ టు 28 ఇయర్స్. ఎందుకంటే 13 ఇయర్స్ కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఆమె చిన్నపిల్లగా ఉంటుంది కాబట్టి సరిగా బిడ్డకు ప్రోటీన్ పంచలేదు, ఆమె మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. 28 దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుందండి. తగ్గడం వల్ల జెనెటిక్ డిఫెక్ట్స్ రావచ్చు, అందరిలో వస్తాయని చెప్పట్లేదు, కానీ ఇన్సిడెన్స్ ఈజ్ మోర్. ఏం జరుగుతుంది అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్స్, అబరేషన్స్ జరుగుతాయి. మనందరికి కూడా 46 క్రోమోజోమ్స్ ఉన్నాయండి. హోమోసేపియన్స్ మన పేరు సైంటిఫిక్గా. హోమోసేపియన్స్ అంటే మానవ జాతి. మన 46 క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి అంటే పేరు జతలుగా ఉంటాయి, 23 జతలుగా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ పేర్, సెకండ్ పేర్, థర్డ్ పేర్, ఫోర్త్ పేర్, అట్లా మొత్తం 23 జతలు చూపించాను. అయితే 21 జత చూడండి, ఇక్కడ నంబర్ వేసి ఉంది 21. ఈ వేసిన దాంట్లో 3 కనబడుతున్నాయండి మీకు. అంటే అక్కడ క్రోమోజోమ్స్ 3 ఉన్నాయి. 2 ఉండవలసిన చోట 3 ఉంటే ఏమైనా కొత్త లాభం జరుగుతుంది అనుకున్నారు, అలా కాదు, ఉన్నది కూడా పోతుంది. ఆ థర్డ్ క్రోమోజోమ్ ఇస్ డెట్రిమెంటల్ అండ్ డిజాస్ట్రస్ టు ద హ్యూమన్ లైఫ్. ఆ 21 ట్రైజోమ్ అంటారండి, ఇది క్లాసికల్ సిండ్రోమ్. ఎందువల్ల జరిగింది అంటే అమ్మాయిలు బిడ్డల్ని లేటుగా కనడం వల్ల, పెళ్ళి లేటుగా చేసుకోవడం వల్ల, ఫస్ట్ చైల్డ్ని కనీసం 35 లోపు కనలేకపోవడం వల్ల, ఇవన్నీ వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఏమనుకుంటారు, మనకు కెరియర్ బిజీ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేం, తర్వాత చూసుకుందామని. ఎందుకు అట్లా జరుగుతుంది? మనిషి పెరుగుతున్న కొద్దీ అసలు క్యాన్సర్ రావడం కానీ, ఎందుకంటే ఆర్డర్లీ డివిజన్స్ తగ్గిపోతాయండి. ఎట్లాగైతే యంగ్స్టర్ లోపల ఎప్పుడు క్యాన్సర్ మనం పెద్దగా అయినాము, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్స్ కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళు పెరిగిన కొద్దీ ఆ డివిజన్స్లో కొన్ని డిఫెక్ట్స్ అవుతాయి. ఇక్కడ చూద్దాం ఎలా డివైడ్ అవుతుంది సెల్ అనేది. పైనకు 2 సెల్స్ వెళ్ళాలి, 2 క్రోమోజోమ్స్ వెళ్ళాలి, కింద 2 రావాలనుకుందాం. ఇక్కడ పైకి 3 వెళ్ళినాయండి, కింద ఒకటి ఉంది. ఈ 3 ఉన్నాయంటే ఇది డౌన్ సిండ్రోమ్ దారితీస్తుంది ఇప్పుడు. సో ఈ డిఫెక్ట్ ఎందుకు వచ్చింది అంటే 35 ఇయర్స్ తర్వాత ఇలాంటి డిఫెక్ట్స్ అవుతున్నాయి అని కనుక్కున్నారు. అదే 28 ఇయర్స్ అప్పుడు ఇది కావట్లేదు, 32 ఇయర్స్ అప్పుడు కావట్లేదు. అంటే సిస్టమ్స్ బాగున్నప్పుడు డివిజన్స్ బాగుంటాయి. మనకి ఎప్పుడు ఈ డిఫెక్ట్స్ వచ్చేది అనేది ఏ స్త్రీకి కానీ ఏ పురుషుడికి తెలియదండి. పోనీ ఆ బిడ్డను కందనుకుందాం, కంటే ఈ అబ్బాయి చాలా ఫేర్గా ఉన్నాడు, బ్లాండ్ అబ్బాయి, గోల్డెన్ హెయిర్, కానీ అతని లుక్ బ్లాంక్గా ఉందండి. ఎట్లా ఉందంటే డల్గా, ఎటు చూస్తున్నాడో అర్థం కావట్లేదు. మనం చూస్తున్నాడా లేదా, అతను హ్యాపీగా ఉన్నాడా లేదా, ఒక కళ లేదు, ఓ బొమ్మ టైప్లో ఉన్నాడు తప్పితే ఒక లైవ్లీ చైల్డ్ లాగా లేడు. ఇక్కడ చూద్దాం, ఈమె కళ్ళు చూద్దాం. ఈమె చూస్తుంది చింకీ ఐస్ ఉన్నాయండి, అంటే ఈ చైనీస్ వాళ్ళకు ఉంటాయి ఇట్లా. ఈమె అమెరికన్ గర్ల్, అమెరికాలో చదువుకున్నట్టు చూసా. అయితే ఈ ఇక్కడ చిన్న స్కిన్ ఫోల్డ్ ఉంటుంది కంటికి మీడియల్ ఆస్పెక్ట్లో. ఇంకో ముఖ్యమైన విషయం చూసినట్లయితే మన కళ్ళని కూడా హారిజాంటల్గా ఉంటాయి, మనకు ఒకే లైన్లో అడ్డంగా ఉంటాయి, కానీ వీళ్ళ కళ్ళు పైకి ఉంటుందండి. బయట సైడు పైకి ఉంటుంది, ఎలాగైతే ఏనుగు కళ్ళు ఉంటాయో అలా బయట సైడు అప్వర్డ్ టిల్ట్ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే ముక్కు బ్రిడ్జ్ ఉండదు, అంటే ఎవరు గుద్దితే లోపల పోయినట్టు ఉంటుంది. తర్వాత చూద్దాం, కొంతమందికి ఐ డిఫెక్ట్, నిస్టాగ్మస్ అంటారండి. కళ్ళు ఎటు చూస్తున్నా అర్థం కాదు, వణుకుతున్నట్టు ఉంటుంది, ట్రెమర్స్ అంటాం. చేతికి వణికితే ఒకలాగా ఉంటుంది, కానీ కళ్ళు వణికితే ఎలా ఉంటుంది. ఇది డౌన్ బేబీ అండి. ఈవెన్ స్కూల్కి తీసుకెళ్తే వద్దని చెప్పారు, స్పెషల్ స్కూల్కి తీసుకెళ్తున్నారు, పేదరికంలో వదిలేశారు. ఎందుకు ఇలా అయింది అంటే ఆ తల్లి లేటుగా బిడ్డను కన్నది. ఆమెకు తెలియలేదు ఇలాంటి సమస్యలు ఉంటాయని, ఇలాంటి కండిషన్స్ ఉంటాయని కూడా తెలియదు. ఈ బిడ్డలు పుట్టినప్పుడు కొన్ని సమస్యలు ఉండొచ్చు అండి. వీపు భాగంలో ఇక్కడ ఉబ్బి ఉంది, మీకు కనబడుతుంది, ఇక్కడ చిన్న బుడిపెలాగా ఉంది. ఇది మెనింగోమైలోసిల్ అంటారు. అంటే నాడీ వ్యవస్థ నుంచి కొంత రంధ్రం పడి బయటకు వచ్చేసింది స్పైనల్ కార్డ్. దాంతో బిడ్డలు పుట్టారు. పుట్టగానే వీళ్ళకు ఇన్ఫెక్షన్ అవుతుందని వెంటనే సర్జరీ చేస్తాం, అది కట్ చేసి మళ్ళీ వేస్తాం. కానీ ఆ సమయంలో కొన్ని నరాలు డ్యామేజ్ కావచ్చు, కాలో చెయ్యో సరిగా పనిచేయకపోవచ్చు. ఆ తర్వాత వీళ్ళలో లంగ్ మెచ్యూరిటీ, మనం బిడ్డ బయటకు రాగానే ఆరోగ్యంగా ఉందా అని అడుగుతాం. తల్లి కూడా అదే అడుగుతుందండి, ఆడ మగ అని అడగదు. నా బిడ్డ హెల్తీగా ఉందా, బాగుందమ్మా అని చెప్పినాక నెక్స్ట్ వాళ్ళు చెప్తే వింటుంది అబ్బాయి అమ్మాయి. ఎందుకంటే తల్లికి మోసినటువంటి ఆ భారం కానీ ఆ ప్లెజర్ కానీ తన ప్రాణానికి జన్మనివ్వడం అనేది అంత మామూలు విషయం కాదు. కాబట్టి ఇంత కష్టపడి నేను మోసాను, నా బిడ్డ యొక్క జీవితం బాగుండాలి, అన్ని వ్యవస్థలు బాగుంటే ఐఎమ్ హ్యాపీ, అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఆ సమయంలో లంగ్ మెచ్యూరిటీ సరిగా ఉండదండి. డౌన్ బేబీస్లో లంగ్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల శ్వాస తీసుకోలేరు, వీళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారు. ఓ 3-4 వీక్స్ తర్వాత చనిపోయారని తీసుకొచ్చి డెడ్ బాడీ ఇస్తాం. అంటే అదొక డిజాస్టర్. ఒక ప్రెగ్నెన్సీని మోసి చనిపోయినటువంటి ఆ బిడ్డను కనడం. ఇక్కడ చూద్దాం,
బిడ్డ బతికుంది అనుకుందాం, ఆ తర్వాత మేము ఇంటికి పోయే ముందు ఎగ్జామిన్ చేస్తామండి. ఎలా ఉన్నారు అన్ని వ్యవస్థలు చూస్తాం. అంటే ముక్కు ఎలా ఉంది, చెవులు ఎలా ఉన్నాయి, తర్వాత మలద్వారం సరిగా ఉందా, ఎందుకంటే మోషన్ పాస్ చేయలేకపోవచ్చు కొన్నిసార్లు, పొట్ట ఉబ్బిపోయి చనిపోతారు. సో మనందరికీ అరిచేతి మీద 2 లైన్స్ ఉన్నాయండి. మీరు మళ్ళీ చూసుకుంటే మీ అరిచేతిలో అడ్డంగా 2 లైన్స్ ఉన్నాయి. ఇది నార్మల్. డౌన్ బేబీస్లో ఒకటే ఉంటుందండి. ఇది కోతుల యొక్క ఫీచర్. ఏ కోతికి కూడా 2 లైన్స్ ఉండవు. సో సిమియన్ క్రీజ్ అంటారు, అంటే కోతులు లాంటి క్రీజ్ సింగిల్ లైన్ ఉందంటే ఈ బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉంది అనేది ఒక బాహ్య లక్షణం. అంత సింపుల్గా చెప్పేసే అవకాశము లేకపోయినా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇక్కడ చూద్దాం, మనం చేతి ముద్ర వేసుకుంటే 2 లైన్లు వస్తాయి, కానీ ఇక్కడ ఒకటే వచ్చిందండి. ఇది చూసినా చెప్పేస్తాం ఈ బేబీకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా స్టడీ చేయాలి. ఇంకో విషయం చూద్దాం, మన కళ్ళలో ఐరిస్ కనపడుతుందండి. ఐరిస్ అంటే ఏంటి, బ్రౌన్గా స్క్రీన్ లాంటిది, కానీ దాంట్లో వైటిష్ స్పాట్స్ ఉన్నాయి చూడండి. ఈ వైటిష్ స్పాట్ దీన్ని బ్రష్ ఫీల్డ్ స్పాట్స్ అంటారు. కాబట్టి వీళ్ళకి ఫోటోఫోబియా, సన్లైట్కి వెళ్తే తట్టుకోలేరు, కళ్ళు జిగేలమంటాయి, కాబట్టి విజన్ డిస్టర్బెన్స్ వస్తాయి, ఫోకస్ చేయలేరు, బాగా చదువుకోలేరు. ఇంకో ముఖ్యమైన విషయం, మనందరి కాళ్ళు చూసుకున్నట్లయితే అన్నీ దగ్గరగానే ఉంటాయి, కానీ ఫస్ట్ బిగ్ టోకి సెకండ్ టో మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఇది కూడా ఒక ఫీచరే. ఆ తర్వాత ఉన్నటువంటి ఈ పాదాల మధ్య ఇక్కడ ఇలా చూసినా, చేతికి చూసినా సరే, పాదాలు చూసినా సరే, ఐస్ చూసినా సరే, కనుబొమ్మలు చూసినా సరే, లంగ్స్ చూసినా సరే, వెనుపాము చూసినా సరే. మరి ఎలా తెలుసుకోవటం? ఉదాహరణకు ఏదో అమ్మాయి 36 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆమె ఇప్పుడు తెలుసుకుంది డౌన్ సిండ్రోమ్, నా బిడ్డకి ఏమవుతుందనే ఆతృత ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు స్కానింగ్ చేస్తుంటామండి. డౌన్ బేబీస్ కనుక పుట్టబోతున్నారంటే వాళ్ళని తప్పకుండా అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే ఆ బిడ్డ బయటకు వచ్చిందంటే తల్లిదండ్రుల యొక్క జీవితం నరకం అవుతుంది. ఆ బిడ్డను కేర్ చేస్తూ ఇక్కడ చూద్దాం, ఇది నార్మల్ తల యొక్క బ్యాక్ సైడు, కానీ ఇక్కడ డౌన్ బేబీలు చూసినట్లయితే 2 లైన్లు కనబడతాయండి, అబ్నార్మల్. ఇలా ఉంది అని అంటే ఆ బిడ్డ డౌన్ సిండ్రోమా కాదా, మిగతా అన్ని ఫీచర్స్ స్టడీ చేసి నిజంగా డౌన్ సిండ్రోమ్ ఉంది అని అంటే టర్మినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఈ తెల్లటి స్పాట్ వచ్చింది, ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు. ఇలా వచ్చిందంటే ఇది డౌన్ బేబీ. డౌన్ బేబీస్లో ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, కానీ ఏజ్ పర్సన్స్, ఇక్కడ డౌన్ బేబీ, పుట్టిన అబ్బాయి మాత్రం డౌన్ బేబీ. సో మళ్ళీ అలా కాకూడదు అనుకుంటే ఏం చేయాలి చూద్దాం. ద రిస్క్ ఆఫ్ డౌన్ బేబీ ఈజ్ 40 times మోర్. 35 years లోపు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా తక్కువ ఉంది, అంతకంటే ఎక్కువ అయితే డేంజర్ అవుతుంది. ఒకవేళ ముందే తెలుసుకోవాలంటే ఆమ్నోసెంట్స్ అంటారండి. బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీరుని కనుక చెక్ చేస్తే దాంట్లో డౌన్ సిండ్రోమ్ ఉంటే తప్పకుండా బయటపడుతుంది. ఆ బిడ్డని అబార్ట్ చేయడం, తద్వారా ఆరోగ్యవంతులు మాత్రమే ఈ సమాజం రావడానికి అవకాశం ఇవ్వడం అనేది ఈ సైన్స్ యొక్క పరిణామం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు చెప్పినందుకు మీకు మరోసారి థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాల్టి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.